అంటే జనరల్ ఇప్పుడు ఇందాక చెప్తారు కదా సాదాసీదా లైఫ్లో జీవితాన్ని చదివినాము, ప్రపంచాన్ని చదివినాము, ప్రపంచాన్ని చూసినాము. అదే ఆ ఎక్స్పీరియన్స్. మామూలు కష్టం అనుకుంటున్నావా? నా జీవితంలో పాలు అమ్మేటప్పుడు నాకు టీబీ వచ్చింది రోగం. అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి 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 ఆ ప్యారడైజ్ చెడా ఎక్కి 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 ఆ కంట్రోల్ కాక బ్లడ్ కక్కుకొని ఉన్నా. అట్లా 40 ఏళ్ళ కింద మరి 76, 77, 78 అట్లా కష్టపడి నరాలు తెగిపోయేటట్టు కష్టపడ్డావా. 100 ఎకరాల్లో గులాబీ తోట పెట్టినా. రోజు మోంజాయి మార్కెట్ నా పూలే పోతుండే. పూలు అమ్మేటప్పుడు పాలు అమ్మేటప్పుడు కూడా అట్నే, పూలు అమ్మేటప్పుడు కూడా అట్నే. ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు పెట్టినప్పుడు కూడా నరాలు రోజు ఢిల్లీకి పోయి ఏఐసిటీతో పర్మిషన్ తెచ్చుకొని ఒక్కొక్క బిల్డింగ్ కట్టి ఇలా ఈ లెవెల్కి వచ్చిన. మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంత శ్రమ, ఎంత హోంవర్క్, ఎంత కృషి. ఒక స్కూల్ పెట్టు ఎంత తక్లీఫ్ అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అసలు మేము ఇట్లా స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇట్లా పెడితేనే ఉన్నాం. ఎందుకు అంత పనితనం దాని వెనుక, అంత హార్డ్ వర్క్ దాని వెనుక, అంత ప్లానింగ్.